నమస్కారం సార్. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ఇంద్రకుమార్ పాచ్వాల్. ఓకే. ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జనరల్గా ఏపీలో టీడీపీ పార్టీ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే ఏపీలో పెద్దగా అభివృద్ధి ఏమీ లేదు. ఎందుకంటే ఈ బ్యాక్వర్డ్ ఏరియాలలో ఎటువంటి అభివృద్ధి ఏమీ జరగలేదు ఇప్పటివరకు. జనరల్గా పైపైన ఈ కాంట్రాక్ట్ వర్కులు ఇట్లాంటి వర్కులు జరిగినాయి తప్ప సామాన్యుడికి ఎటువంటి మేలు జరగలేదు. ఎందుకు చెప్తానంటే ఈ అమ్మ ఒడి తర్వాత ఏ కార్యక్రమాలన్నీ ఉన్నాయి కదా, దానివల్ల ప్రజలకు ఏం లబ్ధి పొందారు చెప్పండి? ఏమీ లేదు. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు సమకూర్చినటువంటి గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ప్రజలకు వరకు వెళ్ళలేదు ఇప్పటి వరకు కూడా. ఏపీలో కాంట్రాక్టర్లు, కమిషనర్దారులని, వాళ్ళని వీళ్ళని విపరీతమైన అవినీతి. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 100% కరెక్ట్ కాదనేది మాకు ఉద్దేశం. అంటే ప్రజలు ఏమంటున్నారంటే గతంతో పోలిస్తే ఇప్పుడు అధికారులు తొందరగా రెస్పాండ్ అవుతున్నారు, పనులు తొందరగా అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది గతంలో జరగని పనులన్నీ ఇప్పుడు ఎలక్షన్కు ముందు త్వరగా జరగడంలో అంతరాత్మ ఏంటండి? గతంలో దాని ముందు కూడా జరిగినాయి. దాని ముందు ఎటువంటి పని ఏమీ జరగలేదు, ఎటువంటి పనులు జరగలేదు, ఏమీ జరగలేదు. 100% జరగలేదు. అది అవ్వదు కూడా. అంటే ఇప్పుడు జగన్ గారికి ఆపోజిట్గా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ కలిసి వస్తుంది కదా, అతనికి భయపడంటారా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? మళ్ళీ చెప్పండి. ఇప్పుడు జగన్ గారికి వ్యతిరేకంగా పొత్తుతో కలిసి వస్తున్నారు కదా, ఇప్పుడు టీడీపీ కానివ్వండి, జనసేన కానీ, బీజేపీ 3 పొత్తుతో వస్తున్నాయి కదా, దాని వెనుక ఏ కారణం వల్ల వస్తున్నారు అంటారు వాళ్ళు జనరల్గా ఈ పొత్తు ఏదైతే చేస్తున్నారో అధికారం కోసం కావచ్చు, ఇంకో దానం కోసం కావచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు రావటం వల్ల ప్రజలకు ఎంతో కొంత మేలే జరుగుతుంది. వాళ్ళు పొత్తు పెట్టుకొని వస్తున్నారా, పొత్తు పెట్టుకొని రాకపోతున్నారా అనే విషయం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు వస్తే అందరికీ 100% న్యాయం జరుగుతుంది అనేది ముఖ్య ఉద్దేశం.